మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి గాలికి వదిలేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కసారి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. దానికి 8,000 కోట్ల పెండింగ్ బకాయిలు అయిపోయినాయి. దానివల్ల ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇక్కడ విద్యార్థులను ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో రకంగా మనకు ఫండ్ ఇచ్చి ఎన్నో రకాలుగా విద్యా వ్యవస్థను మొత్తం ఆదుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసేది. కనీసం మా విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక విద్యాశాఖ మంత్రి లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయాలని రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. మేము ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాం, విద్యా వ్యవస్థ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతోంది, ఇప్పటికైనా ఫీజు పెండింగ్ లో ఉన్న ఫీజు రిమెంట్ మొత్తం ఇవ్వండి. మేము ఇవ్వకుంటే 1,000 మంది విద్యార్థులతో సహా అందరం కూడగలుపుకొని మీ సచివాలయాన్ని మేము ముట్టడిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఇంతవరకు పెండింగ్ ఉన్న బడ్జెట్ కూడా కేటాయించలేదు. అదనంగా 1,000 కోట్లు మేము కేటాయించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థులు ఎవ్రీ ఇయర్ డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. ఈసారి ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి చాలా పడిపోయింది. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, జూన్ మొదటి వారంలో ఈ ఫీజు నియంత్రణ కమిటీని కూడా మేము వేయాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి తన 1,00,000 చొప్పున అక్కడ స్టాండర్డ్ లేకున్నా కానీ విద్యార్థులను తీసుకొని పాపం వాళ్ళ ముక్కు విండి వసూలు చేస్తా ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నియంత్రణ మీద ఒక కమిటీ వేసి దాన్ని ప్రక్షాళన చేసి ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలను కూడా పటిష్టం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తన విద్యా వ్యవస్థలను మొత్తం పటిష్టం చేయు, ప్రైవేట్ మొత్తం ఉక్కుపాదం మోపి ఇక్కడ మన గవర్నమెంట్ విద్యా సంస్థలను మొత్తం బలోపేతం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.